కౌశిక్ హాయ్. ఏం తెలుసా, ఐఫోన్ ఎంత అనుకున్నా 1,50,000. రిచ్చానేనా రిచ్చా, కంగ్రాట్స్. అవును 1,50,000 ఎలా కొన్నావు? డబ్బు ఉండాలేంటి, ఉంది కదా క్రెడిట్ కార్డు, గోకేసనే. గోకేస్తే గోకేవ్, మళ్ళీ బిల్ అన్నది జనరేట్ అవుతుంది. ఆ బిల్లులో అవుట్ స్టాండింగ్ 1,50,000 ఉంటుంది. మరి డబ్బుందా? ఎవడా నీకు చెప్పిందా? బిల్ అన్నది జనరేట్ అయిపోయిన తర్వాత 2 ఆప్షన్స్ ఉంటాయి, నాకు కూడా తెలుసు. ఒకటి మినిమం అమౌంట్ డ్యూ, ఇంకొకటి అవుట్ స్టాండింగ్. మినిమం అమౌంట్ డ్యూ వచ్చేసి మహా అయితే 5,000 6,000 ఉంటుంది. మంత్లీ కట్టేస్తాను. అలా 2 ఇయర్స్ కట్టినట్లయితే ఐఫోన్ నాదే. కొడతాను రోయ్, నీకు చాలాసార్లు చెప్పా, మినిమం అమౌంట్ డ్యూ ఈఎంఐ సేమ్ కాదు. మినిమం అమౌంట్ డ్యూ అంటే ఇండైరెక్ట్ గా వడ్డీ ప్లస్ చార్జెస్. మినిమం అమౌంట్ డ్యూ కట్టుకుంటూ పోయినా కూడా ఆ 2-3 ఇయర్స్ తర్వాత అవుట్ స్టాండింగ్ ఆల్మోస్ట్ 1,50,000 ఉంటుంది. బిల్ అన్నది జనరేట్ అయిపోయిన తర్వాత అవుట్ స్టాండింగ్ కట్టే. థ్యాంక్ యూ బ్రో, నా డబ్బుని సేవ్ చేసావు.